తెలియజేస్తూ ఉంటున్నాను. గతించినటువంటి మాసములన్నీ కూడా గత 9 మాసములు దేవుడు తన కృపలో కనికరించి మరి కాపాడి మన ప్రయాణాల్లో క్షేమం అనుగ్రహించి భద్రతను దయచేసి మరి ఎన్నో అడ్డంకముల నుంచి మనల్ని విడిపించి ఆయాసకరమైనటువంటి హృదయముల నుండి మనని సమాధానపరిచి మనల్ని బలపరిచి నడిపించినటువంటి దేవునికి ఒకసారి 2 చేతుల దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇంతవారం చెప్పినట్లుగా మరి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. మరి దినాన చాలా తక్కువగా మరి వచ్చారు. మరి వాతావరణం బట్టి మరి ఏ పరిస్థితులను బట్టి రాలేకపోయారు. మరి దేవుడు వారందరినీ కూడా తన కృపలో భద్రపరిచి సహాయం చేసి వీలైతే దేవుని యొక్క సన్నిధికి నడిపించినట్లుగా ఒకసారి 2 చేతులు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క సంగమా, హెబ్రీయులకు రాసిన పత్రిక దాని 3వ అధ్యాయం 2వ వాక్యం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను. ఆమేన్. ప్రియ దేవుని యొక్క సంగమా, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మోషేను గురించి తను మాట్లాడుతూ ఉంటున్నాడు. మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకముగా ఆయన ఉన్నాడట. దేవుని ఇంటిలో మోషే నమ్మకంగా ఆయన ఉన్నాడని అపొస్తలుడు పౌలు చెప్తూ ఉంటున్నాడు. ఈ మాటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం దాని 7వ వచనములో దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాటను అపొస్తలుడు పౌలు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వాక్యం. నా సేవకుడైన మోషే ఎత్తేవాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా మోషే ఉన్నాడట. ప్రియమైన దేవుని యొక్క సంగమా, అలనాడు యోసేపు ఫరో ఇంటిలో యోసేపు నమ్మకముగా ఉన్నాడు. మోషే దేవుని ఇంటిలో నమ్మకముగా ఉన్నాడు. అలాగున మనము చూసుకున్నట్లయితే దానియేలు బబులోను దేశములో నమ్మకముగా ఉన్నాడట. దానియేలు 6వ అధ్యాయం 4వ వచనంలో మాట ఉంటుంది. ప్రియమైన దేవుని యొక్క సంగమా, దానియేలు కూడా ఆ బబులోను దేశములో ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా తనకిచ్చినటువంటి ఆ యొక్క పనిలో, తనకిచ్చినటువంటి ఆ యొక్క ప్రయాసములో ఏ ఉద్దేశము కలిగి ఆ రాజు ఇచ్చాడో ఆ పనిలో నట దానియేలు ఒక నమ్మకస్తుడుగా ఉన్నాడట. అపొస్తలుడైన పౌలు దేవుడు తనకు అనుగ్రహించినటువంటి పనిలో, పరిచర్యలో, సంఘాల ఎదుట, సంఘములలో ఆయన యొక్క నమ్మకస్తుడుగా ఉన్నాడు. అలాగున మనం ముందటికి వెళ్ళినట్లయితే 1 కొరింథీయులు 4వ అధ్యాయం 17వ వచనంలో ఉంటదన్నమాట. తిమోతి ఆట అపొస్తలుడైన పౌలు ఎదుట ఒక నమ్మకమైనటువంటి కుమారుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియ దేవుని యొక్క సంగమా, దేవుడు ఈ రోజున మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక దైవజనుడిని మనకు అనుగ్రహించాడు, ఒక సహవాసాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. ఒక సంఘములో మనం ఉంటున్నాము, ఒక పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ పరిచర్యలో, ఈ సంఘములో మనము కూడా ఒక నమ్మకమైనటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘములో దేవుడు మనని కూడా మోషే ఎలాగైతే దేవుని ఇంటిలో నమ్మకముగా ఉన్నాడో, యేసప్పు ఫరో యొక్క ఇంటిలో నమ్మకముగా ఎలాగైతే ఉన్నాడో, దానియేలు బబులోను దేశంలో ఎలాగైతే నమ్మకము కలిగి ఆయన యొక్క పని చేశాడో, అపొస్తలుడైన పౌలు కనికరించినటువంటి పరిచర్యలో సంఘముల్లో ఎలాగైతే ఒక నమ్మకముగా ఉన్నాడో, పౌలు యొక్క కుమారుడైనటువంటి తిమోతి కూడా ఒక నమ్మకస్తుడిగా ఎలాగైతే ఉన్నాడో, అలాగున దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సహవాసంలో, ఈ మందిరములో, ఈ సంఘములో మన దైవజనుడు మనకు అనుగ్రహించాడు. దైవజనుడి ఎదుట ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క సంఘమా, ఈ రోజున ఆ నమ్మకముగా మనము దేవుని సన్నిధికి వస్తున్నామా? నమ్మకముగా మన జీవితములో ఆయన సన్నిధిలో నమ్మకమైనటువంటి వారముగా ఆ నమ్మకమైనటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నామా? నమ్మకముగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా? నమ్మకముగా దేవుని సన్నిధికి సమయానికి రాగలుగుతూ ఉన్నామా? క్రమము తప్పకుండా ప్రతి ఆదివారము దేవుని మందిరానికి ఒక నమ్మకముతో మనము రాగలుగుతూ ఉన్నామా? మనం ఎలా ఉన్నాము? దేవుడు అంటున్నాడు, మోషే అట దేవుని ఇంటిలో ఒక నమ్మకమైన వాడుగా ఉన్నాడట. దాని కింద ఉంటుంది ఒక మాట, ఈయన కూడా తాను నియమించిన వారికి నమ్మకముగా ఉన్నాడట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఎలాగైతే దేవుని ఇంటిలో నమ్మకముగా ఉన్నాడో, ఆయన తర్వాత వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా దేవాది దేవుడు తన పట్ల ఏదైతే నియమించాడో దాని పట్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా నమ్మకముగా ఉన్నాడట. ఈయన కూడా, మోషేనే కాదు, మోషే తర్వాత వచ్చి ఈయన కూడా నమ్మకముగా ఉన్నాడట. ఇదే నాన్న మనం నమ్మకముతో మనము దేవుని సన్నిధికి గడుపుతూ ఉంటున్నామా? ప్రియ దేవుని యొక్క సంగమా, ఎలా మనము నమ్మకము కలిగి జీవిస్తూ ఉన్నాం? ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకు పరిచర్యను దేవుడు అనుగ్రహించాడు, ఒక మందిరాన్ని దేవుడు మనకు ఇచ్చాడు, ఒక సహవాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, దైవ సేవకుని మనకు అనుగ్రహించాడు. మరి దేవుని ఇల్లైనటువంటి ఈ మందిరములో ఎంత నమ్మకముగా మనం ఉన్నామేంది నాన్న? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకు నిన్ను నమ్మకముగా ఉండమంటున్నాడు దేవుడు? ఎందుకు నిన్ను నమ్మకముగా దేవుని సన్నిధికి రమ్మని ఆయన కోరుతూ ఉన్నాడు? మోషే దేవుని ఇంటిలో ఎందుకు నమ్మకముగా ఉన్నాడంటారు? దేవుడేమైనా గొప్ప హోదా ఇస్తానన్నాడా? లేకపోతే దేవుడేమైనా తన దగ్గర ఏదైనా బహుమతి ఇస్తానని చెప్పాడా? లేకపోతే దేవుడేమైనా మరి మోషేకు ఆ ప్రజల ఎదుటికి వెళ్తే అక్కడ నువ్వు హీరో అయిపోతావు, గొప్ప రాజుగా నువ్వు చేయబడతావు, గొప్ప రాజుగా గొప్పవాడిగా నువ్వు వారిలో గొప్పవాడవుతావు, గొప్ప అధికారిగా నీవు నిలబడవచ్చు అదేమైనా చెప్పాడా దేవుడు?
ఎందుకు మరి మోషే నమ్మకముగా దేవుని ఇంటిలో పనిచేశాడు అసలు? ఎందుకు? ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఈ రోజున మనల్ని పరిశీలన చేసుకున్నాం. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో మనకు అనుగ్రహించినటువంటి ఇంటి విషయంలో నమ్మకంగా మనము వస్తూ ఉన్నామా? నమ్మకముగా మన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించుతూ ఉంటున్నామా? మన ఆత్మీయ జీవితాన్ని నమ్మకముగా మనము కొనసాగిస్తూ ఉన్నామా? దేవుని యొక్క సంగమా, మనం అనుకుంటాము మనము ఒకవేళ నమ్మకముగా ఉండాలంటే మనము ఏదైనా ఒక దాని విషయంలో ఆశపడతాము. నన్ను గొప్ప హోదాలోనికి నన్ను తీసుకువెళ్తారని నమ్మకంగా ఉండే వాళ్ళు లేకపోలేదు. అరే నేను ఒక పై స్థాయిలోనికి వెళితే ఆ యొక్క స్థాయిలో నన్ను ఉంచుతారు అని ఆ హోదా కోసము, ఆ అధికారం కోసము, దానికోసము నమ్మకముగా జీవించగలుగుతాము. ఏదైనా ఒకటి ఆశించి, ఏదైనా ఒక బహుమతిని ఆశించి, ఏదైనా ఒక స్థానాన్ని ఆశించి నమ్మకముగా ఉండటానికి మనము ప్రయాసపడతాం. కానీ మోషేకు ఏదైనా ఇస్తానన్నాడా? లేదే. కానీ అయినప్పటికైనా కూడా దేవుని ఇంటిలోనట ఆయన నమ్మకముగా ఉన్నాడట. దేవుడు మోషేను ఆయన యొక్క జీవిత చరిత్రలో మనకు వెళ్తే, మోషేను హోరేబులో కలుసుకున్నప్పుడు ఆ హోరేబులో ఆయన ప్రత్యక్షమై ఎక్కడ ఆయన కలుసుకున్నాడు? హోరేబు పర్వతం మీద కలుసుకొని ఆ యొక్క చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్లు ఒక అగ్ని ద్వారా ఆయనకు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటున్నాడు. అగ్ని మండుతూ ఉంటుంది, కానీ ఆ పొద మాత్రము కాలిపోలేదట. ఆ ఒక పొదలో నుంచి మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మనకు అందరికీ కూడా తెలుసు. ఆయన ఎన్నుకున్న విధానం, ఆయన ఐగుప్తీయులకి తీసుకువెళ్ళటానికి, ఇశ్రాయేలు ప్రజలు విడిపించటానికి మోషేను కోరుకొని ఆయన పంపించడం కొరకై ఆయనకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎన్నో మాటలు మాట్లాడాడండి మోషేతో. ఆ హోరేబు పర్వతం మీద ఆ పొదల నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని మాటలు మాట్లాడాడు, ఎన్ని మారులు తనని బతిమలాడుకున్నాడు. ఐగుప్తు ప్రజలోనికి వెళ్ళాలి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించటము కొరకై మోషేను కోరుకొని ఆయనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. కానీ తానేమంటున్నాడట? ఒకసారి చదవండి నిర్గమకాండం దాని 3వ అధ్యాయం 10వ వర్షం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపిననుటకు ఇది నీకు సూచన. నీకు తోడైంటేనయ్యా అంటున్నాడు. నీవు ఫరో ఎదుటికి వెళ్ళి వారి బానిసత్వంలో నుంచి విడిపించడం కనుక ఇదిగో నీవు అక్కడికి వెళ్ళాలి, వారిని విడిపించాలి, వారికి సువార్త చెప్పాలి. ఇదిగో అక్కడికి వెళ్ళి వారి యొక్క బాధను నేను చూశాను, దిగువచ్చి ఉన్నాను, నిన్ను కోరుకున్నాను. ఇదిగో నీ ద్వారా ఆ ప్రజలందరినీ కూడా విడిపించడం కనుక నిన్ను కోరుకున్నానయ్యా, నీవు వెళ్ళాలి అంటే తాను వెళ్ళాలంటున్నాడు. నేను వెళ్ళాలని మారి చేస్తున్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటానయ్యా, నీకు తోడుగా ఉంటాను, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నిన్ను బలపరుస్తాను, నువ్వు వెళ్ళు అని అంటే మోషే
ఆయనకి ఇష్టము లేని వాడుగా, ఇష్టము లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుడి యొక్క సంగమా, దేవుడు ఇంకను కూడా బతిమిలాడుకుంటున్నాడు మోషేను. చూడండి ఆ మాట, నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవారినే గాని, చెవిటి వారినే గాని, దృష్టి గలవారినే గాని, గుడ్డి వారినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెడుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని యొక్క సంగమా, తను వెళ్ళమని ఎన్నో మార్లు బతిమిలాడుతూ ఉంటున్నాడు దేవుడు. నువ్వు వెళ్ళు ఐగుప్తు దేశానికి, అక్కడ నా ప్రజలు ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, మొర పెడుతూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. వారిని విడిపించాలి. విడిపించడం కొరకై నిన్నే నేను ఎంచుకున్నాను. నువ్వు వెళ్ళు అంటే తను మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంట, అయ్యా, మునుపెన్నడైన నీ దాసునితో నువ్వు మాట్లాడావా? నువ్వు ఎప్పుడైనా నాతో మాట్లాడావా అని ఆయన దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను నోటి మాధ్యము కలిగిన వాడను, నేను నత్తివాడనయ్యా. నేను వెళ్ళి అక్కడ ఆ ప్రజలతో చెప్తే ఆ ప్రజలు ఎలాగో నమ్ముతారు? నమ్మరే. నేను నత్తివాని, ఈ నత్తి మాటలతో వారితో ఏం మాట్లాడతాను, ఏం మాట్లాడగలను? వారికి ఓపిక ఉంటుందా నా మాటలు వినడానికి? ఈ నత్తి మాటల ద్వారా, ఈ నోటి మాధ్యము కలిగిన వాడిగా ఆ మాటల ద్వారా ఆయన నాలుకాట మందముగా ఉన్నదట. లాగుగా వచ్చి ఈ గొంతుతో మాట్లాడితే ఆ ప్రజలు వింటారా? వినరే. అయినప్పటికైనా కూడా దేవుడు మోషేని ఎందుకు కోరుకుంటున్నాడో తెలుసా? ఎందుకు ఆయననే పంపాలని ఉద్దేశించాడో తెలుసా? మోషేను బట్టి అక్కడ మోషే 2 సంవత్సరాలు కలిగినటువంటి ఒక పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఆ రాజు, ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు, ఈ హెబ్రీయులు ఎంతో బలం పొందుకుంటూ ఉన్నారు, ఎంతో ప్రబలుతూ ఉంటున్నారు. కనుక వీరు ఒకవేళ ఎక్కువవుతే మనని ఎదిరిస్తారేమో, మన మీదికి వస్తారేమో. కనుక వీరిని ఇలాగ వదిలిపెడితే కుదరదు. కనుక ఈ పిల్లలందరినీ కూడా, పుట్టబోయే పిల్లలందరినీ కూడా చంపేసి, ఈ పసిబిడ్డలు పుట్టగానే ఆడవారైతే బ్రతకనియడి, మగ పిల్లలైతే గాని చంపేయండి, చంపేసి ఈ నైలు నదిలో పారేయండి ఆయన ఒక రాజు ఒక ఆర్డర్ వేస్తాడు. ప్రేమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ ఒక మాట మిమ్మల్ని బలపరచ నిమిత్తమై ఒక్క మాట నేను మాట్లాడినా ముందుకు వెళ్తాను. 8వ వచనంలో ఒక మాట చదవండి. 1వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యోసేపు ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ప్రియమైన దేవుని యొక్క సంగమా, యోసేపును ఎరుగని ఒక రాజు వారిని ఏలటము కొరకు వచ్చాడట. ఇది కేవలము మిమ్మల్ని బలపరచ నిమిత్తమై. ప్రియ దేవుని యొక్క సంగమా, ఈ దినాన ఒకవేళ మన జీవితాల్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన పరిశుద్ధత జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని, మన నడిపింపు విధానమును ఎరుగని వేరొక మనని శత్రు వేషములో వేసుకొని మన ఎదుటికి వస్తూ ఉన్నారేమో. మన ప్రార్థన బలము ఎరుగని ఒక శోధన
మనల్ని ఏలటం కొరకు మన కుటుంబాలకి చొరబడి ఉంటుందేమో. మన యొక్క ప్రార్థనా జీవితాన్ని, మన పరిశుద్ధత జీవితాన్ని, మన నమ్మకత్వాన్ని ఎరుగని ఎవరో ఒకరు ఏలుబడి చేయడానికి నీ పైన ఉన్నటువంటి వారు, ఉద్యోగంలో చేయటంలో ఆఫీసర్లు కావచ్చు, ఉద్యోగము నువ్వు చదివే విషయంలో నీ యొక్క ఉపాధ్యాయులు కావచ్చు, నిన్ను ఎరగని వారు, నీ గురించి ఎరగని వారు, నీ గురించి తెలియని వారు కొత్తగా ఒకవేళ నీ మధ్యలోనికి వచ్చి ఉండొచ్చు ఈ దినాన. ప్రియ దేవుని యొక్క సంగమా, ఇదిగో యేసోపును ఎరగని ఒక రాజు ఏలుబడి చేయడానికి వచ్చినట్లుగా ఈ రోజున, ఈ దినాన నీ జీవితంలో నిన్ను ఎరగని వ్యాధి కావచ్చు, బలహీనత కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీ పైన ఉండేటటువంటి ఆ యొక్క సార్లు కావచ్చు, ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఆ యొక్క వారు కావచ్చు, ఎవరైనా సరే, దేవుడు ఈ రోజున ఒక మాట నేను బలపరిచినటువంటి మాట ఏంటో తెలుసా? ఎవరు వచ్చినా వారి నుండి విడిపించడానికి దేవుడు నీ యొద్దకు దిగి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దిగి వచ్చే దేవుడు. దేవుని యొక్క సంగమా, ఈనాడు ఎందుకు నన్ను ఎరగని వారు నా పైన ఉన్నారే, నన్ను ఇంత బాధ పెడుతూ ఉన్నారే, ఇంత హింసిస్తూ ఉన్నారే? ఒకవేళ నీవు ఎరగనటువంటి కుటుంబంలోనికి నువ్వు వెళ్తూ ఉన్నావేమో, నిన్ను ఎరగనటువంటి ప్రజల మధ్యకి ఒకవేళ నీవు వెళ్తూ ఉన్నావేమో, నిన్ను ఎరగనటువంటి ఆ యొక్క ప్రాంతాలకు ఒకవేళ నువ్వు వెళ్తూ ఉన్నావేమో. ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో రాని, ఎంత ఎరగనైనప్పటికీ కూడా ఈ దినాన యేసు ఎవరో ఎరగనటువంటి అధికారులు రాబోతూ ఉన్నారు. ప్రియ దేవుని యొక్క సంగమా, జ్ఞాపకం చేసుకోండి, ఎరగనటువంటి వారు రాలేకపోరు, వస్తాదే ఉంటారు. కానీ దేవుడు మాత్రము ఎన్నటికీ నిన్ను నన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క సంగమా, ఈ మోషేను ఎంతగానో బతిమలాడుతూ ఉంటున్నప్పటికీ కూడా ఆయన పోలేకపోతూ ఉన్నాడు, మారాము చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే ఆయన చిన్నగా ఉన్నప్పుడు, ఆయన 2 సంవత్సరములు ఆయన ఉన్నప్పుడట రాజు అట, ఇదిగో ఈ యొక్క ఎబ్రీయులు బ్రతకకూడదు, ఎబ్రీయులు ఇదిగో విస్తరించకూడదు, ఎబ్రీయులు ఇదిగో ప్రబలకూడదు, వీరందరూ కూడా ఒకవేళ ప్రబలి విస్తరిస్తే వీరే మనల్ని ఎదిరిస్తారేమో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి 2 సంవత్సరములు కలిగినటువంటి పిల్లలను చంపడానికి ఆయన ఆర్డర్ వేశాడు. రాజు ఆర్డర్ వేస్తే అనేక మంది పిల్లలను పుట్టగానే ఆ మగ బిడ్డలందరినీ తీసుకొని వెళ్ళి చంపి ఆ నైలు నదిలో పడవేస్తూ ఉన్నారు. ఒకవేళ నీవు చంపి తల్లిదండ్రులకు ఒకవేళ ఇస్తే ఆ బిడ్డల యొక్క సమాధి కట్టుకొని ఆ సమాధుల ఎద్దుకు వెళ్ళి దుఃఖిస్తారేమో. కనుక ఆ బిడ్డలు వారి చేతికి అప్పగించొద్దు. అప్పగించినట్లయితే వారి యొక్క సమాధులు కట్టుకొని ఆ బిడ్డల ఎద్దుకు వెళ్ళి ఇదిగో దుఃఖిస్తారు. కనుక ఈ బిడ్డలందరినీ కూడా చంపేసి నైలు నదిలో పడేయండి అని చెప్పినప్పుడు ఐగుప్తు యొక్క సైనికులందరూ కూడా అలాగునా చేశారు. ప్రియ దేవుని యొక్క సంగమా, కానీ మోషే యొక్క తల్లి దేవుని యందు ఒక నమ్మకం కలిగి, ఆ బిడ్డ పట్ల ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉండి తల్లిదండ్రులు, మోషే యొక్క తల్లిదండ్రులు తనకు ఒక పెట్టెను చేసి ఆ పెట్టెను అదే నైలు నదిలో విడిచిపెట్టింది. ఒక నమ్మకంగా కాపాడింది మోషేను. ఎలాంటి నమ్మకముతో కాపాడిందో ఆ నమ్మకము బట్టి ఆ యొక్క మోషే ఐగుప్తు యొక్క రాజు యొక్క సన్నిధిలోనే బ్రతుకుతూ ఉన్నాడు. అనేక పిల్లల మధ్య నుంచి ఈ యొక్క మోషే బ్రతికింపబడి ఈనాడు ఎక్కడ బ్రతుకుతూ ఉన్నాడో తెలుసా? మిద్యానులో బ్రతుకుతూ ఉన్నాడు.
మిద్యానులో జీవిస్తూ ఉన్నాడు, మిద్యానులో సమాధానంతో బ్రతుకుతూ ఉన్నాడు. ఇది ఎక్కడి నుండి వచ్చాడు? అనేక మంది చిన్న పిల్లలు ఈయనను బట్టి చంపబడ్డారే. మరి ఈ యొక్క బ్రతికి ఇక్కడ ఉండి వారితో పోరాడవలసింది పోయి, మరి ఇతను వెళ్ళి ఎక్కడో మిద్యానులో ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటున్నాడు. దేవుడు ఈ నత్తివాడైనప్పటికైనా కూడా ఆయన ఎన్నుకున్న విధానం ఎందుకో తెలుసా? అనేక బిడ్డలు, అనేక తన వయసు కలిగినటువంటి పిల్లలు ఎంతో మంది చంపబడ్డారు. వారి యొక్క తల్లులు తండ్రులు వారి యొక్క వేదన దేవుడు చూశాడు. చూసి ఈ యొక్క వ్యక్తి ద్వారానే మరలా ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలను నేను రక్షించుకుంటానని ఆయనకు మోషేను ఎంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క సంగమా, నేను నత్తివాణి అంటున్నాడు. నా నోటి మాధ్యము కలిగిన వాడు అంటున్నాడు. నేను వెళితే అక్కడ నా మాటలు వింటారా అని బారాము చేస్తూ ఉన్నాడు. అయినప్పటికైనా కూడా దేవుడు తననే ఎన్నుకొని తన ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించడానికి ఆయన ఎన్నుకున్నాడు. అందుకు దేవుడు అంటాడు 11వ వచనంలో, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో 4వ అధ్యాయం 11వ వచనంలో, మానవులకు నోరిచ్చిన వాడెవడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి నోరిచ్చింది ఎవడు? మనకి నోరిచ్చింది ఎవరు? ఎవరండి? నత్తివాడన్నా మాట్లాడుతున్నాడండి అక్కడ, మనం మాట్లాడలేకపోతూ ఉన్నాం. హల్లెలూయా. ఎవరిచ్చారు మనకి నోరు? చెప్పాలి అందరూ. ఎవరిచ్చారు నోరు మనకి? మానవుడికి నోరిచ్చింది ఎవరు? దేవుడు. గాడిదకు నోరిచ్చింది ఎవరు? రాళ్ళకు నోరిచ్చేది ఎవరు? ఒకసారి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు స్తుతిస్తూ ఆరాధిస్తూ గాడిదపై ఆయనను కూర్చుండబెట్టుకొని ఆయన స్తుతిస్తూ జయహో 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 అని, ఓసన్నా జయము అని కేకలు వేసుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వచ్చి ఏసి అని అంటున్నారు. ఏమంటున్నారంటే, అయ్యా ఏది ఈ కీకలు, ఏది ఈ గేదెలు, వీరిని ఆపమని చెప్పండి అంటున్నారు. అంటే దేవుడు అంటాడు, వీరు ఒకవేళ ఆగిపోతే ఇదిగో రాళ్ళు, ఇక్కడ ఉన్న రాళ్ళు కేకలు వేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు నోరిచ్చింది దేవుడే. ఆయన యొక్క చిత్తం. కొన్ని మార్లు మనం అంటాము నత్తివాడిగా చేసింది, లేకపోతే గుడ్డివారిగా గుడ్డివారిగా చేసినప్పుడు మనం అంటాము, ఒకవేళ మొత్తం కార్యము జరిగిస్తే దేవుడే చేసిండంటాం. సగం సగం పనులు ఒకవేళ మన జీవితంలో మన కుటుంబంలో జరిగాయనుకోండి, సగం పని అయింది అనుకోండి, అపవాది చేసింది అని అంటాం. సగం పనులు ఏదైనా చేస్తే, సగం కార్యములు ఏదైనా జరిగినప్పుడు ఆగిపోయినప్పుడు ఏమంటాం? అపవాదే చేసింది, సాతానుడే చేశాడు. లేకపోతే మొత్తం జరిగితే దేవుడు చేశాడు, దేవుడి కార్యాలు చేశాడని మనం అనుకుంటాం. ప్రియమైన దేవుని యొక్క సంగమా, కుంటివారి చేసింది దేవుడే, గుడ్డివారిగా చేసింది దేవుడే, నత్తివారిగా చేసింది దేవుడే. నీవు నత్తివాడు అయినప్పటికీ, గుడ్డివాడు అయినప్పటికీ, గుడ్డివాడు అయినప్పటికైనా కూడా దేవుని ఇంటిలో ఒక నమ్మకముగా ఉండాలి. ఒక నమ్మకత్వము కలిగి దేవుని మందిరములో, దేవుని యొక్క ఇంటిలో నీవు నమ్మకముగా ఉండాలి. నేను గుడ్డివానని నమ్మకత్వము లేక మనం పొరపడుతూ ఉంటాం. కానీ మోషే మాత్రం దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకముగా ఉన్నాడు. ప్రియ దేవుని యొక్క సంగమా, తను ఎంతగా చెప్పినా మోషే, తను ఎంతగా చెప్పినా, ఎంతగా వివరించినా కూడా
ఆయన వెళ్ళకపోగా ఆయన బలపరుస్తున్నాడు వెళ్ళటానికి, ఐగుప్తునికి వెళ్ళటానికి బలపరుస్తున్న మాటలండి. 11వ వచనం చదవండి. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవారినే గాని, చెవిటి వారినే గాని, దృష్టి గల వారినే గాని, గుడ్డి వారినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళు, నేను నోరిచ్చింది నేనే కదా, నిన్ను అతివారిగా సృజించింది నేనే కదా, కుంటివారిగా ఒకవేళ సృజించవచ్చు నేనే కదా, అది సమస్తము చేసింది నేనేగా. నువ్వు వెళ్ళు, నీకు తోడై ఉంటాను, నీ వెంబడి ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను, నీతో మాట్లాడుతాను, నోటికి నోరై ఉంటాను. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు అని బలపరుస్తున్నాడు మోషే. తను అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? అంతగా బలపరిచినప్పటికీ. చదవండి 11వ. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వారినే పంపమన్నాడు. దేవుని యొక్క సంఘం ఇంతగా బలపరిచిన, ఇంతగా సహాయం చేసి, ఇంతగా మాట్లాడిన, బతిమిలాడుతున్నప్పటికైనా కూడా తను అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు పంపవలసినటువంటి వారిని పంపయ్యా, నీవు పంపవలసినటువంటి వారిని పంపు, నువ్వు ఎవరినైతే ఎంచుకున్నావో వారిని పంపు. నేను నచ్చివాది, నేను నోటి వాద్యము కలిగిన వాది, ఇదిగో నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, బలహీనుడే అని ఎన్నో చెప్పాడు. అయినప్పటికైనా కూడా ఇదిగో మానవునికి నోరిచ్చింది నేనేగా, గుడ్డి వారిని చేసింది నేనేగా, ప్రతి ఒక్కటి కూడా నేను చేసిందేగా. కనుక నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు 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 అని మొత్తుకున్నప్పటికైనా కూడా మోషే అంటున్నాడు, నువ్వు పంపవలసిన వారిని పంపయ్యా అని అంటున్నాడు. ప్రియమైన సంగమా, అందుకు దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? 14వ వచనం. ఆయన మోషే మీద కోపపడ్డాడు. ప్రియమైన దేవుని యొక్క సంగమం, కోపం వచ్చింది దేవుడికి, కోపం వచ్చింది. ఎందుకు? ఎంతగా చెప్పినా వినకపోగా, మాట్లాడకపోగా, వెళ్ళకపోగా, ఎన్నో ఎన్నో సంజాయిషులు చెప్పుకుంటున్నాడు వెళ్ళమంటే. నేను ఎన్నుకున్నాను, నేను సంపాదించుకున్నాను, నువ్వు ఆ తల్లులు తండ్రులు ఆ యొక్క మధ్యలో నుంచి, ఆ బిడ్డల మధ్యలో నీ ఒక్కడిగా బ్రతికావు, నీ ద్వారానే ఆ ప్రజలను రక్షించాలనుకున్నాను. నేను నీ ఎందుకు వస్తే నువ్వేమో మారాము చేస్తూ, నత్తివానంటూ, అదంటూ ఇదంటూ మాట్లాడుతూ ఉన్నావు. ఎంతగా బలపరిచిన నీకు తోడై ఉంటానన్నా కూడా నువ్వెందుకు వెళ్ళటం లేదు అని బాధపడి ఆయన మోషే మీద కోపడ్డాడట. కోపడేటటువంటి మాట ఏంటో తెలుసా? లేవీయుడకు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. ప్రియమైన దేవుని యొక్క సంగమా, నీవు అతనితో మాట్లాడిన అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడైండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించెదను. అతడే నీకు బదులుగా మాట్లాడతాడు. ప్రియ దేవుని యొక్క సంగమా, అంతవరకు దేవుడు నిదానంగా చెప్పాడండి, నిదానంగా మాట్లాడాడు. ఎంత సమృద్ధితో, ఎంతగా ప్రేమతో మాట్లాడిన దేవుడి కోపం వచ్చినప్పుడు తను అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? అంతగా మాట్లాడిన నువ్వు వినకపోతే నేనేం చేయను, ఇదిగో నీ నోరును తీసి నీ అన్నకిస్తున్నాను. ఇప్పుడు మోషే నోరు ఏమైంది? అన్నకి వెళ్ళిపోయింది. తన అన్న కనుగ్రహించాడు. అందుకే దేవుడు చెప్పినట్లుగా చెప్పింది చేసే వారంగా ఉండాలి మనం. దేవుడు చెప్పింది చేయకపోతే నీకు అనుగ్రహించబడవలసింది, నిన్ను దీవించవలసింది, నిన్ను బలపరిచినటువంటి ప్రతిదీ కూడా
నీకు అనుగ్రహించేది, నిన్ను ఆశీర్వదించేది ఏదేమైనప్పటికైనా కూడా అది ఇతరులకు అనుగ్రహిస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని యొక్క సంగమం, మోషే యొక్క నోరును అహరోనుకు అనుగ్రహించాడు. ఎంతగా బతిమిలాడాడండి. వెళితే ఆయనకు తోడైంది, ఆయన మాట్లాడించలేడా? మానవునికి అతనికి నత్తిగా చేసింది దేవుడేగా. అంతగా చెప్పినా వినకపోడే ఆయన నోటిని ఎదుగో అహరోనుకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని యొక్క సంగమం, ఈ దినాన దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనం అందరము కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దైవజనుడి యొక్క మాటకు మనము లోపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుని మనకు అనుగ్రహించాడు. ఆయన మాటకు విధేయపడాలి, విధేయత చూపాలి, చూపేవారంగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితంలో సమాధానంతో, సంతోషంతో ఆ కార్యక్రమాలు మనము జీవిస్తూ ఉన్నాం. దైవజనుడి చేత బతిమిలాడించుకునే పరిస్థితి మనకు రాకూడదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా దేవుడు మోషేను బతిమిలాడుతున్నాడు. బతిమిలాడి కోపడ్డాడండి. కోపడినటువంటి దేవుడు మోషేను తీసుకుని వాళ్ళందరికీ ఇచ్చాడు. ఆ ధన్యత, ఆ ప్రాధాన్యత అంతా కూడా అహరోనుకి వెళ్ళిపోయింది. ఈ రోజున మన పరిస్థితి ఏంటి? మరి దైవజనుడి యొక్క మాటలకు మనము లోపడుతూ ఉన్నామా? ఆయన మాటలకు సమాధానంతో మనము ఆ యొక్క పనులను మనము చేస్తూ ఉన్నామా? సమాధానంగా మాటలు తీసుకొని మనము జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ దైవజనుడికి కోపం వస్తే ఆలోచించండి. ప్రియమైన దేవుని యొక్క సంగమం, ఓ చిన్న నేను మాట చెప్పే ముందరికి వెళ్తాను. నా జీవితంలో జరిగినటువంటి విషయం, నేను ఇల్లు మొదలుపెట్టింది మీ అందరికీ తెలుసు. ఇల్లు మొదలుపెట్టినప్పుడు, ఆ పునాది వేసినప్పుడు దైవజనుడు వచ్చాడు ఇంటికి. ఆ పునాది వేసినప్పుడు అదంతా చూసి ఒక్క మాట అన్నాడు, ఇక్కడ ఎందుకు మీరు కట్టుకుంటున్నారు? మీ పొలం ఉంది కదా దగ్గరనే, అక్కడ కట్టుకోవచ్చు కదా, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది కదా, ఇక్కడ ఇరికిరికి ఉంటుంది కదా మీ ముగ్గురికి, ఎందుకు ఇక్కడ మీరు కట్టుకుంటున్నారన్న మాట అన్నాడు. ఒక మాట, లేకపోతే ఒకరు వేరే దగ్గర ఎక్కడైనా తీసుకొని కట్టుకోవచ్చు కదా మాట అన్నాడు. అయినప్పటికైనా కూడా మేము వినిపించుకోకుండా ముందటికే వెళ్ళాము. ఆ పునాది వేసిన నాటి నుండి ఈ దినము వరకు కూడా అనుభవిస్తున్నటువంటి శోధన నా జీవితంలో లేకపోలేదు. ప్రియదేవి యొక్క సంగమం, ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటకు మేము ఒకవేళ విధేయపడి, సరే ఇక్కడ నేను ఉండను, వేరే చోట కట్టుకుంటాను నేను అన్నట్లయితే ఈ రోజున గృహప్రవేశమే జరిగేది. ఎందుకంటే ఇంతవరకు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు. ప్రియ దేవుని సంగమం, ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నానంటే దైవజనుడి యొక్క మాటకి లోపడటం నేర్చుకున్నాం. అది మనకు మంచిది. ఆ శోధన విషయంలో, ఆ విషయాల్లో ఎంతో శోధన, నిద్ర లేని రాత్రులు గడిపారు. సమాధానం లేనటువంటి దినాలు నా జీవితంలో ఉన్నాయి. ఆలోచనలు, నెమ్మది లేదు, తినటానికి కూడా వెళ్ళలేకపోయా. విషయాలన్నీ కూడా చెప్పడం కాదు, కానీ విషయాలు ఉన్నప్పుడు నా భార్య నాతో అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. పాస్టర్ గారు చెప్పిన మాట వింటే ఈ రోజున మనము ఇలా ఉండేవాళ్ళం కదా. పాస్టర్లు ఆ సమయంలో మాట్లాడి వద్దన్నప్పుడు ఓపుకుంటే అయిపోయింది కదా, ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎందుకు నిద్రపోవట్లేదు, ఎందుకు నెమ్మది లేదు, ఎందుకు ఆలోచనలు చేస్తున్నావు అని ఎన్నో మాటలు. ఒక్కసారి కాదండి, ఎన్నోసార్లు. ఈ రోజుకి అంటది ఆ విషయం. ఈ రోజుకి కూడా స్లాబులు పట్టప్పటికైనా కూడా నా ఆలోచన అట్లాగే ఉంది. పరిస్థితులు అలా వచ్చాయి. ఆ మాట అంటా ఉంటుంది. పాస్టర్లు అన్నప్పుడు ఊరుకుంటే అయిపోయిందిగా, ఆయన నోట నుండి వచ్చిన మాట కాదనకుండా ఒప్పుకుంటే అయిపోయిందిగా అని మాట్లాడతారు. ప్రేమ దేవుని యొక్క సంగతి. ఈ మోషేను ఎన్నుకొని ఆయన ఎంతో బతిమలాడుకొని, ఎంతో ఇష్టపడి, ఎంతగా బలపరిచినప్పటికైనా కూడా ఆ యొక్క పర్వతముపై, ఆ ఓరేపు పర్వతముపై, ఆ యొక్క పొలంలో నుంచి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఎన్ని మాటలు చెప్పినా ఆయన వినలేకపోతూ ఉన్నాడు. ఏదో సంచార
అజమాయిషి చెప్పుకొని తన యొక్క గడుపుతూ ఉన్నాడు, సమయాన్ని వ్యర్థము చేస్తూ ఉన్నాడే కానీ ఆయన మాటకు లోపడలేకపోతూ ఉన్నాడు, ఆయన మాటకు విధేయత చూపలేకపోతూ ఉన్నాడు. ఆయన నోరును తీసుకెళ్లి తన అన్నకు అనుగ్రహించాడు. అయితే మరి ఎలాగో మోషే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. ప్రియ దేవుని యొక్క సంఘము, ఆ యొక్క పర్వతము పైనే ఇంకొక మాట అన్నాడు. ఆ మాట ఈ రోజున మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్ చెప్పండి. ఆ మాట ఈ రోజున మనల్ని దర్శించునుగాక. ఆ హోరేబు పర్వతము ఆ పొదల నుంచి మాట్లాడినటువంటి ఇంకొక మాట, ఆ మాట ఆయన్ను ధైర్యపరిచింది, ఆయన నడిపించింది. ఆయన ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఆ నమ్మకాన్ని కలిగి ఉండి అక్కడికి వెళ్ళి అక్కడ జీవించాడు. ఆ మాట మనం చదువుకోవచ్చు. ద్వితీయోపదేశకాండం దాని 18వ అధ్యాయం 18వ అధ్యాయం ఒక్కసారి 15వ వచనం నుంచి 15వ వచనం. హోరేబులో ఈ సమాజ దినమున నీవు నేను చావక ఉండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరం నాకు వినబడునుగాక. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావక ఉండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇంకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించను, అతని నోట నా మాటలు నుంచుదును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క సంగమా, ఈ మాట శ్రద్ధగా వినండి. ఈ మాట ఎంతగా ప్రతిమిలాడుకున్నా ఆయన వెళ్ళలేకపోయాడు. కానీ దేవుడు ఒక్క విలువైనటువంటి మాటను మోషేకి ఇచ్చాడు. ఇదిగో మోషే, ఇదిగో వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, వారు అతని నోట నా మాటలు ఉంచుదును. ఈ మాటను మోషేకు ఈ మాటను అనుగ్రహించినప్పుడు మోషే ఆ యొక్క విలువైనటువంటి మాట హృదయములో నుంచుకొని ఆయన ప్రయాణం చేశాడు ఆ యుక్తునికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క సంగమా, మోషే అనుకుంటున్నాడు, నా వంటి ఒక ప్రవక్తను వారి కొరకు వారిలో పుట్టిస్తానని దేవుడు చెప్పాడు. వారిలో నాలాంటి ఒక ప్రవక్త పుట్టాలంటే నేను అక్కడికి వెళ్ళి నమ్మకముగా దేవుడు చెప్పింది నేను చెయ్యాలని హృదయమందు ఉంచుకొని అక్కడికి తిరిగి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క సంగమా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఈ దినాన ఈ సంఘములో వచ్చినటువంటి మనం అందరము కూడా ఒక వింతైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రార్థనా జీవితము కలిగి ఉన్నట్లయితే, ఒక ప్రార్థన అనుభవాలు, ప్రార్థనా జీవితము, ప్రార్థనా శక్తి చేత మనము నింపబడి దేవుని ఇంటిలో మనము ముందుకు వెళ్ళినట్లయితే, ఇదిగో మన వెనక వచ్చేవారిని ఎవరు నడిపిస్తారట? నీకంటే ఎక్కువగా ఒక ప్రార్థనా శక్తి కలిగినటువంటి వారిని సంఘంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీవు నేను ఎంత నమ్మకముతో దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, ఎంత నమ్మకముగా దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితాన్ని చేస్తూ ఉన్నాం, ఎంత నమ్మకముతో ఆయన యొక్క సన్నిధిలో ఆత్మ చేత మనము ఆరాధిస్తూ
మోషేతో అంటున్నాడు ఏమంటే, ఇదిగో నీలాంటి ఒక ప్రార్థనా పరుని, నీలాంటి ఒక ప్రార్థని వారి కొరకు నేను పుట్టిస్తాను. ఈ రోజున మనము ఎలాగైతే జీవిస్తూ ఉంటున్నామో ఆ జీవితము కాదు, కానీ ఒక బలమైనటువంటి ప్రార్థనా యోధులుగా మనము మార్చబడాలి. ఒక ప్రార్థనా శక్తి కలిగినటువంటి వారముగా, ఒక నమ్మకమైనటువంటి విశ్వాసులముగా, నమ్మకమైనటువంటి ఆ దేవుని సన్నిధికి వచ్చే వారముగా మనం ఉంటే మనకంటే వెనుకాల వచ్చే వారిని, మనకంటే ఒక బలవంతులని ఆయన సన్నిధిలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాడు మోషే, వారిని నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని యొక్క సంఘము, ఈ దినాన మన సంఘములో మీకు అనుగ్రహించినటువంటి దేవుని పరిచర్య ఏంటి? దేవుని యొక్క తలంతు ఏంటి? ఆ తలంతు విషయంలో నమ్మకముగా ఉండండి. దేవుని సన్నిధికి రావటం విషయంలో నమ్మకముగా ఉండండి. నమ్మకము కలిగి ఉండండి. సమయానికి రావటం ఒక నమ్మకం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనబడటం ఒక నమ్మకం. ఆయన సన్నిధిలో ఆరాధించబడటం, ఆరాధన చేయటం ఒక నమ్మకం. వాయిద్యాలు వాయించడంలో ఒక నమ్మకం. పరిచర్య చేయడంలో ఒక నమ్మకం. ప్రతి కూడికలో పాల్గొనడం ఒక నమ్మకం. ఒక నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉంటే రాబోయే తరాల్లో నీ వెనుక వచ్చే వారిని, నీకంటే అధిక శక్తి కలిగినటువంటి వారిని సావాసంలోనికి ఆయన నడిపిస్తాడు, ఆయన పుట్టిస్తాడు. కుమారుని బలపరుస్తాడు. అధిక శక్తిగా, అధిక బలవంతులుగా, అధిక ప్రార్థనాపరులుగా, అధిక నమ్మకమైన వారుగా మన బిడ్డల్ని ఆయన బలపరుస్తాడు, లేవనెత్తుతాడు. ప్రియ దేవుని యొక్క సంఘము, ఈ రోజున మనం ఎలా ఉన్నాం ఒకసారి గ్రహించండి. నేనే ఇలాగ ఉన్నానే, మరి నా వెనుక వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు? నాకంటే బలహీనంగా, నాకంటే ఆత్మీయతలో తగ్గుదలగా, నిరుత్సాహమయ్యేవారుగా ఇగో నా సంఘంలోకి రాబడతారు. ఇగో నేను అంత ప్రార్థనా పరుని కాదే. నా వెనుకల వచ్చే వాళ్ళు ఎలాగుంటారు? ఒకసారి ఆలోచన చేయండి. ప్రియ దేవుని యొక్క సంఘమా, ప్రవక్తగా ఇదిగో మోషేకు దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాట ఏంటంటే, మనకు అన్ని విషయాలు తెలుసు. ఓరేపు పర్వతం మీద మనం ఏమేమి మాట్లాడాలి నిర్గమకాండంలో చూస్తూ ఉన్నాము. అంతకంటే విలువైనటువంటి మాటను దేవుడు మనకి ఇచ్చాడు. ఇది ఎవరికి తెలియని మాట, ఎక్కువగా తెలియని మాట. ఆ పొదల నుంచే మాట్లాడాడు ఈ మాట. ఆ పొదల నుంచి ఆయనతో మాట్లాడాడు విలువైనటువంటి మాట. నీవు ఒక ప్రార్థన పరుడివా అయితే నీ సహోదరులు అనగా నీ సంఘములో నీలాంటి ఒక ప్రార్థన పరుడు నేను లేపుతాను. నీవు ఒక మంచి విశ్వాసిగా, నమ్మకముగా నీవు సంఘానికి సమయానికి ప్రతి ఆదివారం వెళ్తూ ఉన్నావా? అయితే నీకంటే ఎక్కువగా నమ్మకముగా ఉండేవారిని ఇదిగో మీ సహోదరులు నేను పుట్టిస్తాను. ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది ప్రియ దేవుడి యొక్క సంగమా, మన పరిస్థితి ఏంటి? ఆయనకు వంటి ప్రవక్తనట పుట్టిస్తాడట. ఆ నెరవేర్పు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో నెరవేర్చబడితే, మోషే తాను మొదటి సూచక క్రియ చేసింది ఏంటి? నీళ్లను రక్తముగా మార్చాడు. మరి దేవుడు మొదటి సూచక్రియ యేసు ప్రభు ఏం చేశాడు? ద్రాక్షరసముగా మార్చాడు. నెరవేరిందా లేదా? సమాధానం రావాలి అందరి నుంచి. సమయం అయిపోయింది ఆల్రెడీ. సమాధానం వస్తే నేను ముగిస్తాను. ముందరికి వెళ్ళాము.
నెరవేరిందా లేదా? దేవుడు అనుగ్రహించినటువంటి మాట ఏంటంటే, ఇదిగో మోషే నువ్వు వెళ్ళు, నీ సహోదరుల నుంచి నీ వంటి ఒక ప్రవక్తను నేను పుట్టిస్తానని, ఆయన మాట మీరు వినాలని చెప్పు అక్కడికి వెళ్ళి అని ఆ వాగ్దానం పట్టుకొని, ఆ ప్రవచనం పట్టుకొని వెళ్ళాడు. ఆ ప్రవచన ప్రకారంగా యేసు ప్రభులో నెరవేరింది. ప్రియమైన దేవుని యొక్క సంగమా, మోషే దినాల్లో చిన్నప్పుడు 2 సంవత్సరాల పిల్లల్ని చంపేశాడు. మరి యేసు ప్రభు కాలంలో జరిగిందా లేదా? జరిగింది. మరి నెరవేర్చబడిందా? ప్రవచనం నెరవేర్చబడిందా? ఆ ప్రవక్తను దేవుడు పుట్టించాడా? ఆ వ్యక్తిని దేవుడు పుట్టించాడా? మోషే నీటి మధ్యలో, ఎర్ర సముద్రం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మరి యేసు ప్రభు నీళ్ళపైన నడుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క సంగమా, మోషే అరణ్యములో మన్నాని కురిపించాడు. మరి యేసు ప్రభులో ఆయనే ఒక మన్నాగా, ఆహారముగా ఆయన మనకు మారాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఒక 20 లక్షల కాల్బలాన్ని ఆయన నడిపించాడు. ఆయన నడిపింపులో మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేశాడు? ఎవరిని నడిపించాడు? సర్వలోకములో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మోషే లాంటి ప్రవర్తన లేకపోతే మోషే కంటే గొప్ప ప్రవర్తన దేవుడు సృష్టించాడా? చెప్పండి దినాలు. మరి మనలో ఈనాడు నేనే ఒక బలహీనురాల్ని, నేనే ఒక పెద్ద దయ్యాన్ని, నా వెనుక వచ్చేవారు పెద్ద దయ్యాలుగా వస్తారు. వద్దండి. ప్రియమైన దేవుని యొక్క సంగమా, మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట నీ కొరకు, వారి కొరకు. నీలాంటి ఒక ప్రవక్త, అప్పటికి ప్రవక్తనా మోషే? కాదే. నువ్వు నా మాటలు విశ్వసించి నీవు నడువు, నీవు ప్రవక్తగా నీవు మార్చబడతావు, ప్రవక్తగా నీవు ప్రకటించబడతావు. ఈ రోజున ఒకవేళ నువ్వు ప్రార్థన పరునిగా లేకపోవచ్చు, ఆరాధించే వారిగా లేకపోవచ్చు, దేవుని సన్నిధికి సమయానికి రాకపోవచ్చు, ఇదిగో వాయిద్యాలు వాయిస్తూ ఉండేప్పుడు ఆ వాయిద్యంలో ఒకవేళ నమ్మకంగా లేకపోవచ్చు. కానీ ఈ రోజు నుంచి దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీవు ఒకవేళ నా మందిరంలో, నా ఇంటిలో నమ్మకముగా ఉంటే, ఇదిగో వెనకాల వచ్చే వారిని నీకంటే ఎక్కువ శక్తి కలిగిన వారిని, ఎక్కువ ప్రార్థన బలము కలిగినటువంటి వారిని, ఎక్కువ అభిషేకము కలిగినటువంటి వారిని ఇదిగో నీ సహోదరులు నేను పుట్టిస్తారని వాగ్దానం చేస్తుంది. ప్రియమైన సంఘం, ఇది మన జీవితంలో ఎలా ఉంది? ఎలాంటి స్థితిలో మనము నమ్మకంతో దేవుని సన్నిధిలో మనము నడుస్తూ ఉన్నామా? ఎన్నో మార్లు అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోహాను అంటాడు, ఇదిగో నా వెనుక వచ్చుచున్నవాడు, ఆయన చెప్పుల వారిని విడిచుటకైనా నేను యోగ్యమైన. సంగమా, ఈ దినాన ఇక్కడ కూడినటువంటి మనందరం కూడా ఆయన ఇంటిలో నమ్మకం కలిగిన వారంగా మనం ఉన్నట్లయితే రాబోయే తరము ఎలా ఉంటుందో తెలుసా? మనకంటే ఒక బలము కలిగి, శక్తి కలిగి, అభిషేకము కలిగి దేవుణ్ణి ఆరాధించువాడు దేవుడు నడిపిస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.